నేర పరిశోధనను సాధారణ పోలీసుల నుండి వేరే చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిఘా వ్యవస్థలు నేర సమాచారాన్ని సేకరించడంలో నైపుణ్యతను కోల్పోతున్నారని, సమాజంలో మత్తు పదార్థాలు, నకిలీ సరుకుల ముఠాల అక్రమాల ప్రదాలను గుర్తించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని అన్నారు. నిఘా విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది దిగువ స్థాయి వారికి సరైన అక్షర విజ్ఞానంతో పాటుగా అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకోవటం చేత కావటం లేదు. స్థానిక సమాచారాన్ని లౌక్యంగా స్నేహభావంతో రాబట్టేందుకునే వద్ద కూడా అహంతో విలువైన సమాచారాన్ని సేకరించలేకపోతున్నారని తెలిపారు. ఈరోజు ప్రధానంగా సమాజంలో ఎటు చూసినా నేర వ్యవస్థ రోజు రోజుకి పెరిగిపోతుంది. నేర వ్యవస్థకి ఒక పోలీసు విభాగమే కాదు, నిఘా వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఎక్కడ ఏ అక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి, శాంతి భద్రతల సమస్యలు ఏ ప్రాంతంలో నుంచి ఎక్కువగా బయటకు వస్తున్నాయి, అదేవిధంగా గంజాయి, అలాగే హెరాయిన్, కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాలు మా నగరాల్లోకి ఎలాగా వస్తున్నాయి, యువత జీవితాలు ఏ విధంగా పాడైపోతున్నాయి, అలాగే నకిలీ సరుకులు మార్కెట్లో ఈరోజు ప్రతి సరుకు నకిలీ సరుకులే. ఇవన్నిటి మీద నిఘా వ్యవస్థలో పనిచేయాలి. ఎప్పటికప్పుడు సరైనటువంటి రిపోర్టులని ప్రభుత్వానికి, ఆ కన్సైన్డ్ అథారిటీస్కి పంపించాలి. వీటి మీద అసలు అవగాహన లేదు. ఏ అధికారి నిఘా వ్యవస్థలు ఉన్నాయి, ఏటా ఆ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి, నడిపించడానికి కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ శాఖ ఉందంటే ఏటా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏసీబీ శాఖ ఉన్నది ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకుందాం. రిజిస్టర్ ఆఫీస్కి ఆనుకొని లంచం అడిగితే మాకు ఫోన్ చేయండి అని పెద్ద అక్షరాలతో ఫోన్ చేస్తారు. ఆ కార్యాలయంలో లంచం ఇవ్వకుండా పని జరుగుతుందా? తాలూకా ఆఫీసులో అవుతుందా? ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా సరే లంచం ఇవ్వకుండా ఒక్క పని జరుగుతుందా? ఇవి ఏసీబీ వాళ్ళకి తెలీదా? అక్కడ మాత్రం బోట్లు ఎందుకు చూసి ప్రజల పబ్లిక్ చూసి నవ్వుకుంటున్నారు. ఈ బోట్లు ఎందుకు ఉంటాయో తెలియదు, డబ్బులు ఇవ్వకుండా పనులు జరుగుతలేదు అని హేళన చేస్తున్నారు. అందుకని ప్రక్షాళన జరగాలి. ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నట్టు చట్టాలు, బ్రిటిష్ కాలం ఉన్నటువంటి విధి విధానాలని ఈరోజు ప్రభుత్వాలు ముందుకు నడిపించడం కాదు. అసలు ఏసీబీ శాఖ మెయిన్ ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపించేటటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. అందులో పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ శాఖ, ఇతర కొన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అదే పోలీస్ శాఖ నుంచి మళ్ళా ఏసీబీ శాఖ కూడా నిర్వహిస్తే ఇక్కడ ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, అలాగే కరప్షన్ ఏ విధంగా నియంత్రణలోకి వస్తుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు అంటే అసలు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఓట్లు వేయించుకుంటున్నారో, ఎందుకు చట్టసభలకు వెళ్తున్నారో తెలియనటువంటి అసమర్థతలో ఈరోజు ఒక గాలి వాతావరణంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు పోటీ చేశారు? ఎందుకు రాజమండ్రికి ఎమ్మెల్యే లేదు, కాకినాడకి ఎమ్మెల్యే, అమరావతికి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు పబ్లిక్ ల్యాబొరేటరీస్ ఓపెన్ చేయడానికి, లేదంటే సెలూన్ షాపులు ఓపెన్ చేయడానికి, మాల్స్ ఓపెన్ చేయడానికి, ఎవరన్నా సెలబ్రిటీస్ హీరోయిన్స్ వస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని సురకానందం పొందడానికి ఈరోజు అసెంబ్లీకి వెళుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్లమెంట్ మెంబర్లు కావచ్చు, ఇంకా ఆ స్థాయికి దిగజారిపోయారు. అసలు నా నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యల మీద నాకు అవగాహన ఏంటి? ప్రభుత్వానికి నేను ఏమాత్రం సహకరించగలుగుతున్నాను, అలాగే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయగలుగుతున్నాను, అసెంబ్లీలో దాని మీద నేను మాట్లాడగలుగుతున్నానని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా సరే గుడ్డల మీద చేసి చెప్పమనండి. ఈరోజు అక్రమ కేసులు వస్తున్నాయని చెప్పుకోవడం కాదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి సక్రమంగా పనిచేస్తే అక్రమ కేసులు ఎందుకు పెడతారు? అలాగే శాంతి భద్రతల సమస్యలు సజావుగా ఉంటాయి. అలాగే యువత 12 ఏళ్ళకి 15 ఏళ్ళకి గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు. అసలు గంజాయి ఎలా వస్తుంది? ఇక్కడ విక్రయాలు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయి. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఈ సొసైటీ ఉంది. దానికి సంబంధించినటువంటి యాంటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఉన్నాయి. ప్రతిదానికి నార్కోటిక్స్కి సంబంధించినటువంటి ఒక టీంని వేస్తారు, అలాగే షీ టీమ్స్ని వేస్తారు, అలాగే కరప్షన్ మీద వేస్తారు, అలాగే ఎన్నిటి మీద వేస్తారు, ఏది కంట్రోల్ అవుతలేదు. అంతా కట్టుబడి మీదే నడుస్తుంది. అందుకని ఇక్కడ ఐఏఎస్లు వచ్చినా, ఐపీఎస్లు వచ్చినా వాళ్ళని డ్యూటీస్ చేయనిస్తలేదు. వాళ్ళకందరికీ రాజకీయ ఒత్తిళ్ళు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అటానమీ ఉండాలి. ఈ ఒక చిత్తశుద్ధితో పనిచేయించగలిగేటటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలి.
ఇవేమీ కూడా ప్రభుత్వాలు దీనికి సహకరిస్తలేదు. వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని, ఆ రాజకీయ కుట్రలను అమలు చేసుకోవడం కోసం, ఏదో ఎన్నికల్లో గెలవడం కోసం తప్ప వాళ్ళ యొక్క రాజకీయ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది దేనికి పనికి రావడం లేదు. అందుకని అసెంబ్లీస్ని, అలాగే పార్లమెంట్ని, అలాగే లా అండ్ ఆర్డర్ని, అలాగే రాజకీయ నిర్మాణాన్ని, ఇవన్నిటిని సంస్కరించుకోలేదు ఆలోచన ఈరోజు ఎంతైనా ఉంది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక ఏ రాజకీయ పార్టీకి అయినా సరే అన్ని బలహీనతలతోని, అలాగే అనేక వ్యసనాలతోని, అనేక రాజకీయ ఆధిపత్యంతో, అలాగే డబ్బు సంపాదించాలనే యావతోని వాళ్ళ రాజకీయాలను ముందుకు నడిపిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఏదో ఇంట్లో అచ్చుడాకులను కట్టేస్తున్నట్టు వీళ్ళని అక్కడ కట్టేస్తున్నారు. అందుకని వీళ్ళ మూలంగా ఏ విధమైనటువంటి మేలు ఈ సమాజానికి జరగదు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే సాధ్యం. ఈ సమాజం కోసం ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. ఈ సమాజాన్ని ఒక మెరుగైనటువంటి సమాజం, భద్రత కలిగినటువంటి సమాజం, యువతకి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని ఇవ్వగలిగేటటువంటి ఒక విజన్ ఉన్నటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తప్ప మరో రాజకీయ పార్టీకి అసలు ఓటు అడిగేటటువంటి అర్హత లేదు. ఒకే ఒక్క అవకాశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి. ఒక్కసారి ఈ సమాజం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతో వైపు చూస్తే కోల్పోయినటువంటి మీ భవిష్యత్తుని ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి ఒక మంచి రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి మీ కుటుంబాలకు అప్పచెప్తుంది. అలాగే యువత మత్తుకు బానిస అవ్వకుండా ఒక మంచి యువత ఒక గొప్ప మంచి నిష్ఠాతులుగా ఒక మంచి ఉన్నత స్థితికి చేరుకునే ఒక మంచి విజన్తో వాళ్ళకు మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. అలాగే అవినీతి నియంత్రణ జరగాలన్నా, శాంతి భద్రతల సమస్యలు సక్రమంగా ఉండాలన్నా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధానంగా నిఘా వ్యవస్థల పనితీరుని మెరుగుపరచమని, అలాగే అవినీతి నిరోధక శాఖనే ఒక పోలీసు విభాగానికి సంబంధం లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ నియమించి అవినీతిని పూర్తిగా నియంత్రించడంలో భాగస్వాములు కావాలని, అలాగే ఇప్పుడున్నటువంటి లా అండ్ ఆర్డర్ని, అలాగే ఈ కరప్షన్స్ మీద ఒక లేటెస్ట్ విధి విధానాల మీద ఒక ప్రక్షాళన చేసేటటువంటి విధానంగా, అలాగే గ్రామ కమిటీలను కూడా వేసుకొని గ్రామ కమిటీల ద్వారా కూడా యువతని ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్రాభిమానం, దేశాభిమానం పుట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం. అదే భావజాలంతో మాకు అధికారంతో పని లేదు. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నిర్మాణం ఉంది. మేము పోరాడుతూనే ఉంటాం, ఈ సమాజం కోసం జీవిస్తూనే ఉంటాం. ఈ సమాజాన్ని ఒక బెటర్ సొసైటీగా తీసుకెళ్లేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.